లక్ష కంటే నాకు ఇచ్చిన టార్గెట్ 1,00,000 అయినా 1,00,000 కంటే ఎక్కువ జనాలు తరలిరానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చెప్పకనే చెప్తుంది ఈ 16 నెలల కాంగ్రెస్ పాలన మీద ఎంత విసుగు ప్రజలు చెందిందో, ఎన్ని రకాల ఇబ్బందులు ఈ 15 నెలల కాలంలో వాళ్ళు పడుతుందో సభ సక్సెస్ ద్వారానే ఒక రెఫరెండంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనుకుంటే, ఇంకో రకంగా చూస్తే అది ప్రభుత్వం మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేక నిరసన అని కూడా మేము చెప్పక తప్పదు. కాబట్టి నేను కోరుకునేది మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరినీ కూడా ఏదైతే మనం క్షేత్రస్థాయిలో మన రైతులు కానీ మహిళలు కానీ అన్ని రకాల ప్రజలు కూడా పడుతున్న ఈ 16 నెలల్లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ సభకు తరలి రావాలని, ఆ సభను విజయవంతం చేసి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఆ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని మళ్ళొక్కసారి చెప్పకనే చెప్పాలని ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. ఎలుకతుర్తి వరంగల్ రజతోత్సవ సభకు గజ్వేల్ నియోజకవర్గం నుండి ఒక 15,000 మందిని ఇక్కడ నుండి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, నాయకులు, రైతులు, పెద్ద ఎత్తున యువకులు కదిలి ఈ రాష్ట్ర ప్రభుత్వం 16 మాసాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు స్పష్టంగా కూడా గత నెల రోజులుగా అన్ని గ్రామాల నాయకులు ప్రజలతోని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని, నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ కూడా పెట్టుకొని, మరి 27వ తారీఖు పొద్దున 10 గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఎక్కించుకొని, మండల హెడ్ క్వార్టర్లో జెండా ఎక్కించుకొని, నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక జెండా ఆవిష్కరణ చేసుకొని, అక్కడ నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా, హుస్నాబాద్ మీదుగా ఎలుకతుర్తి బహిరంగ సభకి బయలుదేరి మరి ఆ సభను విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మా నాయకుల మీద, కార్యకర్తల మీద, అందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 16 మాసాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా డిజాస్టర్ చేసింది, మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఏ విధంగా స్వర్ణయుగం ఉంది, ఇలా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఎలుకతుర్తి బహిరంగ సభ వేదిక అవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు ఈ సభ ద్వారా మాట్లాడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వైఫల్యాలు కూడా ఇప్పుడు నెమరు వేసుకునే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా దేశంలో ఉండే రాజకీయ పార్టీలను కూడా ఈ సభ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే కన్నీ విని ఎరగని రీతిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బహిరంగ సభ ఇదంటే ఎలుకతుర్తి వరంగల్ బహిరంగ సభ. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి వ్యక్తిని కూడా కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళు కూడా సహకరించి, ఇది సోషల్ మీడియా కూడా సహకరించి, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చూసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాడు. మరి ప్రజలు ఏం కోల్పోయినరు, ఏం నష్టపోయినరు కూడా ఇలా మీడియా ద్వారా కనిపిస్తూనే ఉంది, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఏ హోటల్కి వెళ్ళినా, ఏ వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 27 పొద్దున్న 10 గంటలకి ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరగాలని చెప్పి మా గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యమైనటువంటి పార్టీ క్యాడర్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది.